వాతావరణ మార్పులతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. దాంతో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి రోజుకు వివిధ రకాల సీజనల్ వ్యాధులతో 1000 మందికి పైగా రోగులు వస్తున్నారు. విషజ్వరాలు, అతిసారం, టైఫాయిడ్ తదితర బాధితులే ఎక్కువగా చికిత్స తీసుకుంటున్నారు. జ్వరం రాగానే బయట విక్రయించే మందులు వేసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని, వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే సంబంధిత పరీక్షలు చేసి మెరుగైన సేవలు అందిస్తామంటున్న సంగారెడ్డి ఆసుపత్రి జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరహరితో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో చెదురుమదురు జల్లులు వల్ల దోమల వ్యాప్తి కూడా ఎక్కువగా పెరిగింది. ఈ క్రమంలోనే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ విష జ్వరాలు కావచ్చు, అలాగే డెంగ్యూ, వైరల్ ఫీవర్లు వంటివి కూడా రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం నేను సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాను. ఇక్కడ రోగులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు, విష జ్వరాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనతో పాటు పంచుకోవడానికి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరహరి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ ప్రస్తుతం వస్తున్న విష జ్వరాల నుంచి ప్రజలు తమను రక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మొదటగా జ్వరాలు వచ్చినప్పుడు నెగ్లిజెన్సీ తీసుకోవద్దు. ఖచ్చితంగా వెంటనే హాస్పిటల్కు రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత మా హాస్పిటల్లో మేము డెంగ్యూ కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ ఫీవర్లు కానీ ఇట్లాంటి వాటికి రక్త పరీక్షలు చేస్తాము. తర్వాత కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు, ఆ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కూడా మేము చేస్తాం. ఇక్కడ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. వైరల్ ఫీవర్లో కొన్ని సందర్భాల్లో తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గడం జరుగుతూ ఉంటుంది. అట్లాంటి వాటిలలో మేము తెల్ల రక్త కణాలు ఎక్కేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళకు సరైన వైద్యం కూడా అందించడం జరుగుతుంటుంది. అంటే ఈ రోగాలు మనకి జ్వరం, అలాగే డెంగ్యూ, వైరల్ ఫీవర్, వీటిని రోగులు ఎలా గుర్తించాలంటారు? అదేవిధంగా వాళ్ళకి మన దగ్గర ఎలాంటి వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు? ఫర్ సపోజ్ డెంగ్యూ జ్వరము అట్లాంటివి ఉన్నాయనుకోండి, వాళ్ళకు సాధారణంగా జ్వరం కొంచెం టెంపరేచర్ ఎక్కువ రావడము, తర్వాత ఒక 2-3 డేస్ తగ్గకుండా ఉండడము, తర్వాత తలనొప్పి, బ్యాక్ పెయిన్, తర్వాత కండరాల నొప్పులు ఇలాంటివి రావడం జరుగుతుంది. ఒకరోజు పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయిందంటే సరిపోయింది. లేదు ఇంకో రోజు కూడా అట్లే కంటిన్యూగా వచ్చిందనుకోండి, హాస్పిటల్కి వస్తే మేము రక్త పరీక్షలు చేస్తాం. రక్త పరీక్షల రిపోర్ట్ల ఆధారంగా మేము వాళ్ళకు సరైన వైద్యం చేయడం జరుగుతుందండి. కాలాలు మార్పు సమయంలోనే ఎక్కువగా ఈ ప్రజలు రోగాల బారిన పడుతుంటారు. ఈ ముందుగానే ఏమన్నా ఈ రోగాల బారిన పడకుండా ప్రజలు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఏమైనా ఉందా? కరెక్ట్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ రెయినీ సీజన్లో ఏంది అని అంటే ఇంటి పక్కల ఎక్కడ చిన్న చిన్న మురుగు గుంటలు అట్లాంటి వాటిలో ఉన్నాయనుకోండి, వాటిలో దోమలు పెరిగే అవకాశం ఉంటుంది కదా. అట్లాంటి వాటిలో ఏం చేయాలి? ఫస్ట్ వాటర్ నిల్వ ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి ఒకటి. తర్వాత కొన్ని సందర్భాల్లో వాటర్ నిల్వ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అట్లాంటి వాటిలో ఏం చేస్తారు, మామూలుగా మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా పుస్తకంలో, కిరోసిన్ అట్లాంటివి పోస్తే దోమలు గుడ్లు పెట్టవు అట్లా చదువుకున్నాం కదా. ఆ మెథడ్లు ఫాలో చేయొచ్చండి. మనము ఇన్ హౌస్లో ఉన్నప్పుడు అయితే మాత్రం మనము ఆల్ అవుట్ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. తర్వాత కాయిల్స్ ఉంటాయి కదా, మస్కిటో కాయిల్స్, అట్లాంటి వాటిని కూడా వినియోగించుకోవచ్చు. వీటన్నిటికన్నా కూడా దోమతెరలు వాడడం ఉత్తమమైన మార్గం. మొత్తంగా ఈ డెంగ్యూ కానీ, వైరల్ ఫీవర్లు కానీ, అలాగే విష జ్వరాలు మనకి ఇన్పేషెంట్ కూడా పెరిగినది. వాళ్ళకి ప్రత్యేకంగా వార్డులు ఏమైనా ఏర్పాటు చేస్తారా, లేకపోతే అందరితో పాటే ఉన్నాయా? వైద్యం ఎలా అందిస్తారు? జ్వరాలు సంఖ్య పెరిగింది కానీ ఇంకా ఐపీ అయితే పెరగలేదండి. జ్వరాలతో అడ్మిషన్ అవుతున్న వాళ్ళ సంఖ్య అయితే తక్కువగానే ఉంది. ఇంకా మన దగ్గర దాదాపుగా ఒక 80 బెడ్స్ వరకు ఉన్నాయి. సో ఇబ్బంది లేదు, చూసుకోగలుగుతున్నాం. అంటే చాలా పేషెంట్స్ ఓపీ బేస్లో ట్రీట్ చేయగలుగుతున్నామండి. అవసరమైన పేషెంట్ను అడ్మిట్ చేసుకొని ట్రీట్ చేస్తున్నాం జ్వరం కేసుల్లో. అంటే ఇప్పుడు జ్వరం రాగానే సాధారణంగా జ్వరమే అని చెప్పి సహజంగా ఇళ్ల దగ్గరే ఉండేసి ఈ టాబ్లెట్ ద్వారా ఏదో చిన్న చిన్న షాపుల్లో కొనుక్కోవచ్చు, అలా విక్రయించుకుని వేసుకుంటూ ఉంటారు. కానీ అది తీవ్రత బాగా పెరిగిన తర్వాత మాత్రమే హాస్పిటల్ జాయిన్ అవుతున్నారు. అలాంటి వారికి మీరు ఎలాంటి సలహా చేస్తారు? సెల్ఫ్ మెడికేషన్ అనేది మంచిది కాదు. సెల్ఫ్ మెడికేషన్ నుంచి ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు మామూలు జ్వరం వచ్చి ఉంటుంది వాడికి, ఈ కొంతమంది ఏంది షాప్లో పోయి తీసుకుంటే వాళ్ళకి స్టీరాయిడ్ ఇవ్వచ్చు. ఆ స్టీరాయిడ్ వేసుకున్నప్పుడు జ్వరం తగ్గినట్లు ఉండొచ్చు, కానీ దాని తర్వాత ఆ కిడ్నీలు ఫెయిల్ అవ్వడం కానీ, ఎముకల్లో అరుగుదల రావడం కానీ, షుగర్ రావడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఆన్ ద కౌంటర్ మందులు కొనుక్కోవడం అనేది మంచి పద్ధతి కాదు. డెంగ్యూలు, వైరల్ ఫీవర్ ఎంతమందికి వచ్చినాయి? డెంగ్యూ పాజిటివ్లో అయితే మన దగ్గర ఇప్పటికీ నమోదు అవ్వలేదండి.
నార్మల్ ఫీవర్స్ వస్తున్నాయి. ఇంకా మేము ప్రతి జ్వరం కేసుకి కూడా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ 3 చేస్తున్నాము. ఇప్పటికైతే పెద్దగా నెంబర్ ఇంక్రీజ్ అయినట్లయితే లేదు అండి. ఓన్లీ జ్వరం వస్తున్నాయి. ప్రాబబుల్లీ అవన్నీ వైరల్ ఫీవర్స్. వైరల్ ఫీవర్లో కూడా తెల్ల రక్త కణాలు అయితే తగ్గుతున్నాయి చాలామందికి. ఇక్కడ వైద్యం తీసుకుని చికిత్స పొందిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదంటారు? చాలామంది మనకి వైద్యం అందింది, మనకు రోగం నయమైందని చెప్పి ఏ పెడితే తింటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎన్నాళ్ళ పాటు ఆహార భద్రత పాటించాల్సి ఉంటుంది? నార్మల్ రొటీన్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుందండి. కాకపోతే ఉప్పు, కారం ఇవన్నీ కొంచెం తగ్గించుకొని తినాలి. తర్వాత ప్యూరిఫైడ్ వాటర్ తాగాల. తర్వాత వీలైనంత వరకు కొన్ని రోజులు అయితే రెస్ట్ చేయడం మంచిది. వైరల్ ఫీవర్లో బలహీనత ఉంటుంది కదా, ఆ నీరసం నుంచి బయటికి రావడానికి కొంత టైం పడుతుందండి. 1-2 వారాలు సమయం తీసుకుంటుంది కాబట్టి ఆ 1-2 వారాలు మంచిగా వాటర్ తాగాలి. కొంచెం నీడలో ఉండే ప్రయత్నం చేయాలి. ఎక్కువ అలసిపోయే పనులు చేయకపోవడం మంచిది. ఇది మొత్తంగా చూసుకుంటే ఈ సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో దాదాపు 80 మంది బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడుకైతే ఎటువంటి ప్రమాదకరమైన మలేరియా కానీ డెంగ్యూ వంటి పాజిటివ్లు వచ్చిన సందర్భాలు లేవు. వచ్చినా కానీ మేము వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆసుపత్రి డాక్టర్లు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ ఉమామహేశ్వరతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా.